చైర్మన్ వద్దు మంత్రి పదవి కావాలి. సివిల్ సప్లై పోస్ట్పై ఆ ఎమ్మెల్యే అనాసక్తి ఫలించని అధిష్టాన రాయబారం. ఫోటో గిట్లేసిల్లు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు వ్యవహారం పార్టీలో హాట్ టాపిక్గా మారింది. మరి ఫోటో మరి గిట్ల పడ్డది. ప్రేమ్ సాగర్ రావు డిఫరెంట్గా ఉంటాడు. ముసలాయన అయింది ఇప్పుడు. ఏది ప్రేమ్ సాగర్ రావు ఫోటో? ఇది ప్రేమ్ సాగర్ రావు ఫోటో. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్రేమ్ సాగర్ రావు ఈయనే. ఈ ఫోటోకి ఈ ఫోటోకు నక్కకు నాగలు కొనుక్కున్నంత తేడా ఉంది. పార్టీలో హాట్ టాపిక్గా మారింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి పదవి తనకు వస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ జిల్లా సామాజిక సమీకరణాల కారణంగా అవకాశం దక్కలేదు. దీంతో ఆయన్ను సంతృప్తి పరిచేందుకు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని కేటాయించారు. కానీ ఇప్పటిదాకా ఆయన బాధ్యతలు స్వీకరించలేదు. ప్రస్తుతం కొక్కిరాల మౌనంగా ఉండిపోయారు. చైర్మన్ పదవి వద్దు, మంత్రి పదవి కావాలని భీష్మించి కూర్చున్నారు. నాకు కార్పొరేషన్ చైర్మన్ పదవి వద్దు, మంత్రి పదవి మాత్రమే కావాలి. ఒకవేళ ఆ పదవి ఇవ్వకుంటే ఖాళీగానైనా ఉంటా, కానీ నామినేటెడ్ పదవి బాధ్యతలు తీసుకోను. ఈ విషయాన్ని పార్టీ ప్రభుత్వంలోని పెద్దలకు చెప్పా అని కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు తన సన్నిహితులకు వివరించినట్లు తెలిసింది. కేబినెట్ హోదా ఇచ్చిన కెనుకు మంత్రి పదవి కోసం ఆశలు పెట్టుకున్న బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గతేడాది అక్టోబర్ 31న ప్రభుత్వ సలహాదారు అంటే కేబినెట్ హోదా పదవి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ అంటే కేబినెట్ హోదా పదవి ఇస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. వెంటనే సుదర్శన్ రెడ్డి ప్రభుత్వ సలహాదారుగా బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఆయన కేబినెట్ సమావేశాలకు ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరవుతున్నారు. కానీ ప్రేమ్ సాగర్ రావు మాత్రం ఇప్పటి వరకు సివిల్ సప్లై కార్పొరేషన్ బాధ్యతలు చేపట్టలేదు. ముఖాలి నొప్పితో బాధపడుతున్న ఆయన అప్పట్లో కేరళలో చికిత్స పొందారు. ఆయన పూర్తిగా కోలుకున్న తర్వాత చైర్మన్గా బాధ్యతలు స్వీకరిస్తారని అంతా భావించారు. కానీ ఆయన ఆరోగ్యం కుదుట పడిన తర్వాత సైతం కార్పొరేషన్ బాధ్యతలు తీసుకోకపోవడం మౌనంగా ఉండిపోయారు. ఫలించని రాయబారం. రోజులు గడుస్తున్న మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ పదవి తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు కూడా చెప్తాను నేను. ఎవరికి ఇస్తున్నారు పదవులు? కాంగ్రెస్ పార్టీ కోసం ఎవడు కష్టపడుతున్నారు? మంత్రి పదవులు ఎవడు ఎత్తుకపోతున్నాడు? ఒకడు కష్టపడితే ఒకడు ఎందుకు ఎత్తుకపోతున్నారు? అసలు ఏం జరుగుతుంది? తీసుకోకపోవడంతో ప్రభుత్వంలో పార్టీలోని కీలక నేతలకు అవమానం కలిగింది. చైర్మన్గా బాధ్యతలు చేపట్టేలా ఆయనను ఒప్పించాలని కొందరు నేతలకు బాధ్యతలు అప్పగించారు. వారు నేరుగా ప్రేమ్ సాగర్ రావుతో మాట్లాడారు. ఆలస్యం చేయడంతో తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఛార్జ్ తీసుకోవాలని కోరినట్లు తెలిసింది. కానీ ప్రేమ్ సాగర్ రావు మాత్రం తనకు మంత్రి పదవి మాత్రమే కావాలని, కార్పొరేషన్ చైర్మన్ పదవి తీసుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పినట్లు తెలిసింది. ప్రస్తుతం కేబినెట్లో సీఎం రేవంత్ రెడ్డి కాకుండా 15 మంది మంత్రులు ఉన్నారు. అంటే 16 మంది ఉన్నారు. మరో 2 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేసే క్రమంలో తనకు మంత్రి పదవి ఇవ్వాలని ప్రేమ్ సాగర్ రావు ఏఐసిసి నేతలకు చెప్పినట్లు సమాచారం. 100% ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలనేది కూడా చెప్తాను. ఎందుకు ప్రేమ్ సాగర్ రావుకు మంత్రి పదవి ఇవ్వాలి? ఎందుకు చైర్మన్ వద్దు మంత్రి పదవి ముద్దు అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ కాలంలో, తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ కాలంలో, కాంగ్రెస్ లేని సమయంలో బీఆర్ఎస్ అధికారంలో, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మొత్తాన్ని కాపాడిన కాంగ్రెస్ నేత ప్రేమ్ సాగర్ రావు. వెలమ బిడ్డే కావచ్చు, డోంట్ కేర్, ఎవడైనా కావచ్చు, వెలమ కావచ్చు, రెడ్డి కావచ్చు, రావు కావచ్చు, పార్టీలో కష్టపడే వాడికి గుర్తింపు రావాలనేది నా వ్యక్తిగతం. అది ఎక్కడ సంబంధం లేకుండా మంత్రి వివేక్, ఇప్పుడున్న మంత్రి చెన్నూరు ఎమ్మెల్యే టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి పోతాడు, కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్కి వస్తాడు, టీఆర్ఎస్ నుంచి బీజేపీకి పోతాడు, బీజేపీ నుంచి కాంగ్రెస్కి వస్తాడు. 10 పార్టీలు మారినోనికి మంత్రి పదవి, 10 పార్టీలు మారినోనికి. పక్కన వాళ్ళ అన్న మన పార్టీలు మారలేదు, ఆయనకి ఇవ్వాల్సిందే, దాంట్లో తప్పు పట్టుకోవాలండి. మళ్ళీ ఇదే చెన్నూరు నియోజకవర్గం
ఇదే బెల్లంపల్లి నియోజకవర్గం కిందికి పెద్దపల్లి పార్లమెంట్ వస్తుంది. ఆయన కొడుకు తీసుకొచ్చి పెద్దపల్లి పార్లమెంట్. ఒకే కుటుంబ సభ్యులకి రక్త సంబంధికులకు 3 సీట్లు ఎట్లు ఇచ్చిల్లరా నాయన? ఎవడన్నా కాంగ్రెస్ వాడు ఉంటే చెప్పండి ఆన్సర్. ఇదే ప్రేమ్ సాగర్ రావు వెలమ బిడ్డే కావచ్చు, మంచిర్యాల ఎమ్మెల్యే వెలమ బిడ్డే కావచ్చు, కానీ కాంగ్రెస్ అతిగతి లేనప్పుడు కాంగ్రెస్ పార్టీని పట్టుకొని 10 సంవత్సరాలు కార్యకర్తలని కాపాడిన బిడ్డ ప్రేమ్ సాగర్ రావు. దొంగలు లంగలకేమో మంత్రి పదవులు ఇస్తారు 10 పార్టీలు మారినోనికి. నికార్జ్గా పార్టీని పట్టుకొని కష్టసుఖాలు కార్యకర్తల కష్టసుఖాలు పంచుకొని నా పార్టీని నేను నిలబెట్టాలి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అని మంచిర్యాల ఎమ్మెల్యే కొట్లాడి తెచ్చుకుంటే ఆయనను పక్కన పెట్టి ఆదిలాబాద్ కోట కింద మంత్రి వివేక్కు చెన్నూరు ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇచ్చింది. ఎవడి కోసం పనిచేస్తుంది కాంగ్రెస్? ఇక ఏ వర్గాల కోసం పనిచేసింది? సూట్ కేసులు మోసినోనికి, ఎక్కువ పైకం ఉన్నోనికి 10 పార్టీలు మారి దొంగలకు లంగలకు లఫంగాలకు మంత్రి పదవులు ఇచ్చుకుంటూ పోతారు మీరు. ఆయనకి ఇస్తే తప్పేందే? ఫస్ట్ వీళ్ళకి రావాలి, ఫస్ట్ ఈయనకే రావాలి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రంగారెడ్డి జిల్లాకు వస్తే మల్రెడ్డి రంగారెడ్డికి రావాలి. ఒక్కొక్క జిల్లాలో ఓ జిల్లాలో వెలమ బిడ్డ ఉండొచ్చు, ఓ జిల్లాలో రెడ్డి బిడ్డ ఉండొచ్చు, ఓ జిల్లాలో ఎస్సీ బిడ్డ ఉండొచ్చు, ఓ జిల్లాలో బీసీ బిడ్డ ఉండొచ్చు, ఓ జిల్లాలో ఎస్టీ బిడ్డ ఉండొచ్చు, ఓ జిల్లాలో మైనార్టీ బిడ్డ ఉండొచ్చు. అన్ని సామాజిక కోణాలు వేసుకొని కాంగ్రెస్ కోసం ఎవడు కష్టపడుతున్నాడని ఇవ్వాలి. కానీ ఈయన సీనియర్ కదా, సీనియర్ మన మాట ఈనాడు కదా, సీనియర్లను పక్కన పెట్టాలి కదా. మనం విఎన్ మంతనను పక్కన పెట్టినట్టు, జీవన్ రెడ్డిని పక్కన పెట్టినట్టు, షిన్నారెడ్డిని పక్కన పెట్టినట్టు ప్రేమ్ సాగర్ రావును కూడా పక్కన పెట్టాలి. ఇదే మన సిద్ధాంతం, రేవంత్ అన్న సిద్ధాంతం.